హలో వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఇదైతే హోలీ ముందు రోజు బ్లాగ్ అనమాట. సో ఇక్కడ అయితే నేను స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంది కదా వీడియో, అయితే అంత స్పీడ్గా అయిపోయినాయి అనమాట నా వర్క్స్ కూడా అన్నీ. ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేసాను. ఈవినింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా. సో ఎందుకంటే ఇంకా మేమైతే ఇప్పుడు డీమార్ట్కి అయితే వెళ్తూ ఉన్నాము. మీరైతే బ్లాగ్ థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయింది కదా, డీమార్ట్లో కొంచెం కలెక్షన్ కూడా మీతో అయితే షేర్ చేశాను నేను. సో ఇదైతే నేను మొత్తం ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను. తప్పకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఇంకా క్లీనింగ్లో భాగంగానే నేనైతే ఇక్కడ కిచెన్ కూడా మంచిగా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ కొంచెం సోప్ పెట్టేసి తర్వాత వాటర్తో అంతా లాగేస్తూ ఉన్నాను అనమాట. సో అట్లయితే మట్టి జిడ్డు అంతా వచ్చేస్తాయి కదా, సో అందుకనేసి ఇంకా మంచిగా అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ వచ్చిన తర్వాత చేసుకోవాలంటే కొంచెం కింద కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి, హోలీ ముందు రోజు సెలబ్రేషన్స్. సో అది కూడా చూపిస్తాను మీకు. సో అట్లా కిందికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది కదా, సో అందుకనేసి నేనైతే మొత్తం అంతా ఇప్పుడే క్లీన్ చేసేసి వెళ్తూ ఉన్నాను. సో అదనమాట. ఇక నేను కృతి అయితే ఆటో ఎక్కేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే లేరులేండి, ఆయన అయితే షూటింగ్ వెళ్ళారు. సో ఇంకెందుకు మళ్ళీ ఆయన వచ్చేసరికి కూడా నాకు తెలిసి లేట్ అయిపోతుంది. సో అందుకనేసి మేమైతే వెళ్ళేసి వస్తాము, అందుకనేసి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ముంబైలో అయితే మీటర్ సిస్టమ్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. అంటే ఎక్కడికైనా సరే మీటర్ కౌంట్ అవుతూ ఉంటుంది. నాకు అదొకటి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి బస్ కూడా అసలు ఇక్కడ పిల్లలు చూసారా, అసలు మొత్తం కలర్స్తో నిండిపోయి ఉన్నారు. ఫోన్లో కొంచెం కనపట్లేదులేండి, కొంచెం దూరంగా ఉన్నారు. నాకైతే బయట కనపడుతూ ఉన్నారనమాట పిల్లలు అయితే. అసలు ఇంకా ముందు రోజు మన ఆఫీసెస్లో కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అట్లా హోలీ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, సో అలాగనమాట. మేము కూడా కాలేజ్లో ఉన్నప్పుడు ముందు రోజు మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము, ఎందుకంటే హోలీ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి. ఇంకా ముంబైలో అయితే వేరే లెవెల్ చేస్తారనమాట. అసలు 3 days చేస్తారు ముంబైలో, సో చాలా బాగా చేసుకుంటారు. ఈసారి కూడా మనకి లక్కీగా హోలీకి 3 days లీవ్స్ వచ్చాయి కదా, సో అందరూ చాలా వరకు వెకేషన్కి అలా వెళ్ళింటారు. ఎవరైనా అలా వెళ్ళింటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. సో ఇక్కడ నుంచి ఇంకంతా రాబెట్టేస్తాను, మొత్తం మీరు కూడా చూస్తూ ఉండి. ఐస్ ఉండలా మన ఇంట్లో ఉండలా, మన బాటిల్ చూద్దాం బాటిల్ చూద్దాం స్ట్రా ఉండేది కాకుండా. ఈ బాటిల్లో తాగలుగుతావా నువ్వు? ఈ బాటిల్లో తాగుతావా? చూడనిమా. మెయిన్ డీమార్ట్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే కృతికి బాటిల్ తీసుకోవాలి, అంటే అక్కడైతే చాలా వెరైటీస్ ఉంటాయి, చూసి తీసుకోవచ్చు కదా అన్నట్లు వెళ్ళాను. బాటిల్ వాడి కూడా అసలు చాలా డేస్ అయిపోతుంది అనమాట. సో అందుకనేసి ఇంకా మార్చే టైం అయితే వచ్చేసింది దానికి. సో అందుకనేసి ఇంకా బాటిల్ అయితే తీసుకున్నాను నేను. కొంచెం స్ట్రా లేకుండా ఉండేదైతే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. స్ట్రా ఉండేదైతే కొంచెం క్లీనింగ్కి అయితే కష్టంగా అనిపిస్తూ ఉంది. సో అందుకనేసి నేను ఇప్పుడు ఈసారి ఓపెన్ అయితే తీసుకున్నాను, కొంచెం అలవాటు అవుతుంది కదా అనేసి ఇంకా తీసుకున్నాను అనమాట. అలవాటు చేయాలి. ఇంకా ఇక్కడైతే మొత్తం డీమార్ట్ అంతా మార్చేశారండి. అసలు ఇంతకుముందు ఒకలాగా ఉన్నింది, ఇప్పుడు ఇంకోలా ఉందన్నమాట. మేబీ మేనేజర్ కానీ ఎవరన్నా అలా స్టోర్ మేనేజర్స్ ఉంటారు కదా, సో అలా మారింటే కూడా మొత్తం అంతా మంచిగా సెట్ చేసి ఉంటారు నాకు తెలిసి. సో అట్లా అంతా చూస్తూ ఉన్నాను. క్లాత్ సెక్షన్ అయితే చాలా ఉంది, కాకపోతే వాళ్ళు వీడియోస్ అలౌ చేయరనమాట డీమార్ట్లో అయితే. సో అందుకని నేను అక్కడక్కడ కొన్ని మాత్రమే షూట్ చేయగలిగాను. ఇంకా అక్కడైతే హోలీ గన్స్ చూసారు కదా, ఇంకా హోలీ హడావిడి అంతా ఉందన్నమాట. ఇంకా అయితే కంపేర్ చేసుకుంటే మాత్రము ఎక్కువ మంది లేరు, నేను అనుకున్నంత ఎక్కువ మంది అయితే లేరనమాట. నేనేమనుకున్నా అంటే హోలీ ముందు రోజు వెళ్తున్నాను, అబ్బో ఎలా ఉంటుందో ఏంటో బాబు ఎక్కువ మంది ఉంటారేమో అనుకున్నాను. కానీ మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్, అసలు వెళ్ళిన ఒక 10 minutesకి మా షాపింగ్ అంతా అయిపోయింది. మేము జస్ట్ ఓన్లీ కింద గ్రాసరీ కోసం వచ్చాము, పైకి ఇంకా బాటిల్ కోసం వచ్చాము. అట్లా మీతో అయితే షేర్ చేస్తాను ఇంకా కలెక్షన్ ఏముంది ఏందనేసి. సో ఇంకా అదొక్కటి మాత్రమే. ఒక హాఫ్ అన్ అవర్కి మేము రిటర్న్ అయిపోయామన్నమాట మళ్ళీ. సో ఇంకా కృతి అయితే గోలు పెడుతూ ఉన్నాడు, బొమ్మల దగ్గరికి వెళ్దాం అనేసి. ఇంక ఇక్కడ బ్యాగ్స్ చూసారా ఎంత మంచిగా ఉన్నాయో అసలు బ్యాగ్స్ అన్నీ కూడాను. ఇంకా కృతి ఎంత గోలు పెట్టినా కూడా వినుకుంటాడు మంచిగా, చెప్పితే వెంటనే డైవర్ట్
డైవర్ట్ అయిపోతాడు పాపము. సో నాకు అది బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు, అన్నీ తీసుకోవచ్చు నాకు, అది కావాలి ఇది కావాలి అనేసి. లేదమ్మా మన దగ్గర ఉన్నాయి అంటే ఇంకా లేనటువన్నీ సెర్చ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో సరేలే అనుకుంటూ ఉన్నాను నేను కూడా. ఇంకా నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వాడు బొమ్మల దగ్గర ఉన్నాడు, కొంచెం దగ్గరే ఉన్నాం ఇద్దరము. ఇంకా ఇక్కడైతే ఇవి ఉన్నాయి కదా, ఈ జార్స్ అసలు నాకు చాలా ఇష్టము, కానీ ఎంత ఇష్టమైన నేనైతే వాడను అసలు. ఇవంటే గ్లాస్ జార్స్, రీజనబుల్ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ డిమార్ట్లో ఈ గ్లాస్ జార్స్ నేను ఎందుకు వాడనంటే నాకు భయం, ఈ గ్లాస్ జార్స్ వాడాలంటే పగిలిపోతాయి ఖచ్చితంగా. నేనైతే వీటిని మెయింటైన్ చేయాలంటే పిల్లలు ఉండే దగ్గర అస్సలు అవ్వదు. మాకైతే మాటికి ఇంకా ఎక్కి అవి తీసుకుంటూనే ఉంటాడు. ఇంకా స్టీల్ అయితే బెస్ట్ అసలు ఎప్పటికైనా సరే. నేను ఎప్పుడైనా సరే కొంచెం మెల్లిమెల్లిగా, ఒకేసారి కాకపోయినా కొంచెం మెల్లిమెల్లిగా అయినా మొత్తం అంతా స్టీల్ తీసుకునేదానికి ట్రై చేస్తాను అనమాట. స్టీల్ అయితే మనకి ఎవర్ గ్రీన్ అసలు ఎన్ని రోజులైనా ఉంటాయి అసలు. ఇంకా మనకి క్లీనింగ్కి కూడా ఈజీగా ఉంటుంది, అలాగే ఇంకా బాగుంటుంది. నాకు స్టీల్ అయితే కొంచెం మంచి ఒపీనియన్ ఉందన్నమాట. సో అందుకని నేనైతే స్టీల్కే వెళ్తాను. అసలు గ్లాస్ జార్స్ అయితే అసలు ముట్టుకో. నేనైతే ఇప్పటికే నేను ఒక 2 అయితే పగలగొట్టేశాను. సో అందుకని భయం నాకైతే. సో ఇక్కడైతే ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట, కొంచెం కుకింగ్కి సంబంధించి ప్లేట్స్, ఇంకా జార్స్, అలాగే బౌల్స్, ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్కసారి కలెక్షన్ మారిపోతూ ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ వీళ్ళకి. చిన్నవి ఇవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి అసలు, చాలా బాగున్నాయి కదా. అసలు ఈ స్మాషర్ చూసారా ఎంత బాగుందో కదా అసలు. కొత్త డిఫరెంట్ టెక్నిక్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి మార్కెట్లోకి. మనము చాలా యాక్టివ్గా ఉండాలి అబ్బా అనిపిస్తుంది నాకైతే. నాకు చాలా బాగా అనిపించింది ఇది చూడగానే. అసలు కింద ఒకటి పైన ఒకటి వచ్చింది. సో ఇంకా ఇక్కడ ఇది చూసారా స్టీల్, నేను చెప్పాను కదా స్టీలే తీసుకుంటాను నేను ఎప్పటికైనా అనేసి. సో స్టీల్ కొంచెం ప్రైస్ ఉంటుంది, కాకపోతే అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎప్పటికీ లైఫ్ ఉంటుంది అనమాట మనకైతే. సో అందుకు అనమాట జస్ట్ చూస్తున్నాను నేను ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇంకా ఇదైతే నా దగ్గర పోయింది, కాకపోతే ఇంకా ఇప్పుడు అంతా సరే ఇంకా తీసుకోవద్దులే, నెక్స్ట్ టైం తీసుకుందాం అనుకొని ఇంకా వచ్చేసాను అనమాట, తీసుకోలేదు. ఇంక ఇక్కడైతే ఇవి చూసారు కదా బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడైతే బ్రాస్ చిన్న గిన్నెలు, గ్లాసెస్, ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా స్టీల్లో కూడా చాలా కలెక్షన్. ఇంతకుముందు ఇంత కలెక్షన్ ఉండేది కాదు అసలు స్టీల్లో, ఇప్పుడైతే చాలా కలెక్షన్ ఉంది. అసలు కుక్వేర్ చాలా ఐటమ్స్ ఉన్నాయి కుక్వేర్లో అయితే. ఇది చూసారా గిన్నెలు, చిన్న గిన్నెలు, అసలు ప్యాన్స్. ఇంకోటి అయితే ఇప్పుడు నేను ఇప్పుడు తీయబోయేది అయితే చాలా వెయిట్ ఉందండి బాబోయ్. ఇంకా దాని తగ్గట్టే ఉంది, ప్రైస్ కూడా 500 ఉంది అది. అసలు అమ్మో బాబోయ్ అనిపించింది నాకు. ఇంకా స్టీల్ కదా ఆ మాత్రం ప్రైస్ ఉంటాయి. స్టీల్ యూజ్ చేయడం చాలా బెటర్ అంటారు కదా, సో అది మాత్రం కరెక్ట్ అండి. మనకి వాడంగా స్టీల్కి నార్మల్ వాడే వాటికి అన్నిటికీ మనకి రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది. సో అదనమాట. ఇంక ఇక్కడ ప్యాన్స్ చాలా ఉన్నాయి. సో ఫైనలీ ఇంకా కలెక్షన్ అంతా అయిపోయింది. నేను అంతా బిల్లింగ్ అంతా వేయించుకొని బయటకైతే వచ్చేసాను. సో ఇంకా కూడా చూసారా వెళ్తురు అయితే ఉందన్నమాట. అసలు ఈ టైంలో మాకు ఈవినింగ్ నుంచి మా ఏరియాకి అయితే అసలు ఆటోలే దొరకవు ఇక్కడ నుంచి. సో అందుకని నేను కృతి వెయిట్ చేస్తూ ఉన్నాము. సరే ఇంకా ఆడ వెయిట్ చేస్తూ ఉంటే టైం అయిపోతుందిలే అనేసి నేనైతే బస్ పట్టుకున్నాను అనమాట. పక్కనే బస్ స్టేషన్ కూడా ఉంటుంది. సో నా దగ్గర చలో యాప్ ఉంటుంది. సో యాప్లో చూసుకున్నాను. ఇంకా యాప్లో చూసుకుంటే పలాని ఏరియాకి పలాని నెంబర్ అని ఉంటుంది కదా, సో ఆ నెంబర్ బస్ ఎక్కి మనమైతే వెళ్ళిపోవచ్చు. ఆ నెంబర్ బస్సు మనకి ఏ టైంలో వస్తుంది, ఎంత టైంలో అక్కడికి వస్తుంది కూడా మనకు చూపిస్తుంది అనమాట. సో వెళ్ళేటప్పుడు ఒక 40 రూపీస్ అవుతుంది అనమాట మనకి ట్రాఫిక్లో ఆటోలో వెళ్తే. రిటర్న్ వచ్చేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏమున్నా మనకి ఒకటే ప్రైస్ కదా. ఆ బస్సు అయితే ది బెస్ట్, అసలు చీప్ అండ్ బెస్ట్ అనిపిస్తుంది నాకు. జస్ట్ 5 రూపీస్తో మేమైతే ఇంటికి వచ్చేసాము రిటర్న్లో వచ్చినప్పుడు. కాకపోతే ఇది మాకు కరెక్ట్గా మా స్టేషన్లో అయితే ఆగదు, కొంచెం ముందుకు వెళ్ళి దిగి మేమైతే నడుచుకుంటూ వెళ్ళాము ఇంక అక్కడి నుంచి. సో ఇంకా ఇంటికి వెళ్ళంగానే ఇక్కడ చూసారు కదా మొత్తం హోలీ ప్రిపరేషన్స్ అంతా స్టార్ట్ అయిపోయాయి. ఇంక ఇక్కడంతా ఇది మనమైతే ఎట్లా భోగి మంట వేసుకుంటామో అట్లా ఇదంతా మంచిగా పెట్టేసి దీన్ని కూడా మంచిగా అంటించేస్తారనమాట. పూజ చేసి మంచిగా దీని లోపల ఏంటంటే కొంతమంది చపాతీ అదిదో కొంచెం అదే భోజనం టైపు అది వేస్తారు. ఇంకా వచ్చేసి ఒక కొబ్బరికాయ ఒకటి వేస్తారు, ఇంకా దీపం వెలిగిస్తారు, కడ్డీలు వెలిగిస్తారు. అలా వెలిగించేసి వాటర్ పోసుకుంటూ రౌండ్ తిరిగేస్తారనమాట. అది కూడా చూడండి ఉంటుంది. సో ఇంకా మేము వచ్చేసరికి ఇక్కడ అందరూ ముగ్గులు వేస్తూ ఉన్నారు. నేను వీడియో తీద్దాము అని చెప్పేసి వెళ్ళాను అనమాట, ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి. ఇది ఇంకా అక్కడ వాళ్ళు వచ్చేసి నీకు రంగోలీ వచ్చా అని అడిగారు. సో నాకు వచ్చినా కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేయగలను ఒకవేళ నేను అంత పర్ఫెక్ట్గా లేకపోయినా కూడా. కాకపోతే ఇంకా కృతి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాము అంటూ ఉన్నాడు, ఎందుకంటే మేము అప్పుడే
వచ్చాం కదా, సో అందుకని కొంచెం వాడు కూడా ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఉన్నాడు. సరే కదా అనేసి నేను కూడా ఇంకా కొంచెం అట్లా వాళ్ళు అడిగిన దానికన్నా ఒకరో అట్లా వేసిపోదాంలే అనేసి కొంచెం అట్లా వేసేసి ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేయలేదు, అసలు ముహూర్తం వచ్చేసి 11కో 11:30కో ఉంది. కాకపోతే వీళ్ళు ఎంతకు స్టార్ట్ చేస్తారో మాకు ఒక ఐడియా లేదనమాట. సో ఇంకా చెప్పొచ్చాము కింద ఒకవేళ స్టార్ట్ అయితే మాకు చెప్పండి అనేసి. సో ఇంకా మేమైతే వచ్చేసాం. చూసారు కదా వీళ్ళు ముగ్గు ఎంత బాగా వేశారో, అసలు మీకు కూడా నచ్చిందా కమెంట్ చేయండి, చాలా బాగుంది కదా. సో ఇంకా పైకైతే వచ్చేసి నేను తెచ్చినటువన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను. ఇంకా టైం ఉంది కదా ఎలాగో, అలాగే ఇంకా డిన్నర్ చేసే పని కూడా ఏం లేదు, డిన్నర్ కూడా ఎలాగో చపాతీలు ఉన్నాయి. సో అందుకనేసి నేనైతే ఇంకా తెచ్చినటువన్నీ సర్దేస్తూ ఉన్నాను. మెయిన్గా లేనాటి మాత్రం తీసుకొచ్చాను నేను, నాకు తెలిసి ఒక 4-5 అట్లా తీసుకొచ్చింటారు అంతే, ఎక్కువ కూడా ఏం తీసుకురాలేదు. సో ఇంకా అవే మొత్తానికి అన్నీ సర్దేస్తూ ఉన్నాను. ఇక్కడ మెయిన్ పల్లీలు ఉండాలి, పల్లీలు ఉంటే కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాం కదా ఏమన్నా కర్రీస్ కానీ అట్లా. అది కాక ఇంకా మా హస్బెండ్ కొంచెం ఎక్కడికన్నా బయటికి షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఏంటంటే పల్లీలు మంచిగా వేయించేస్తే స్నాక్స్ లాగా తీసుకెళ్ళిపోతారు అనమాట. సో అందుకు ఎప్పుడు పల్లీలు ఇంట్లో పెట్టుకుంటాను నేను. సో ఇంకా అవి ముఖ్యంగా అయిపోయినట్టు మాత్రం తీసుకువచ్చాను. అలాగే రైస్ కూడా లేవు, సో ఇంకా రైస్ కూడా తీసుకువచ్చామన్నమాట. ఏ ఐటమ్ అయినా సరే లాస్ట్ అయిపోయే వరకు వెయిట్ చేస్తాను నేను. కాకపోతే ఒక ముందు రోజు మాత్రమే కొంచెం ఒక పిడికడాన్ని ఉన్నాయిలే అన్నప్పుడు మాత్రం వెళ్ళి తెచ్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే వాటి అవసరం మనకి రాకపోవచ్చు ఫ్యూచర్లో అవసరం అవుతుందిలే అని తెచ్చిపెట్టుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇంకోటి దాని ప్లేస్లో ఇంకోటి అవసరం రావచ్చు. సో అందుకనేసి నేను ఎందుకో నాకు అది ఒకటి మంచిగా మైండ్లో ఉండిపోయిందనమాట. సో అందుకనేసి నేనైతే ఇప్పుడు కూడా కొంచెం అంటే మరీ ఇబ్బంది పడేలాగా పెట్టుకోను, కొంచెం ప్లాన్డ్గానే చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది అనమాట, మా హస్బెండ్ చెప్తూ ఉంటారు. ఇంకా మా అత్త అయితే చెప్పేదంట, చింతపండు ఉంటుంది కదా కూరల్లోకి వాడే చింతపండు, మనమైతే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసి దాంట్లో ఒక గొడ్డిక పక్కన పెట్టామనుకోండి, అట్లా ఒక గొడ్డిక ఒక వారం పక్కన పెడితే ఆ గొడ్డిక మనకి ఆ నిమ్మకాయ సైజు ఎంత అవుతుంది కదా, సో అది ఇంకో రోజుకి మనకి కూరకి పనికి వస్తుంది అన్నట్లు ఆయన చెప్పేవాళ్ళు అనమాట. నాకైతే ఇలాగ మా అమ్మ చెప్పేది నాకు అనేసి. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది. మా అత్త అసలు చాలా మంచిగా పొదుపు చేస్తారనమాట. సో నాకు అది అంటే బాగా అనిపిస్తుంది, అలా చేసుకుంటూ పోతేనే అసలు ఈరోజు వీళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారు కదా అనిపిస్తుంది నాకు. సో అది మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అనిపిస్తుంది నాకు. సో ఇంకా మేమైతే ఇంకా కిందికైతే వచ్చేసాము. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత అదే మొత్తం అన్నీ ఇంకా స్టార్ట్ అయిపోయాయి. అప్పటికే నేను ఇందాక ఏం చూపించానంటే నా కాలుకి కొంచెం నేను ట్రాష్ ఉంటుంది కదా, మాకు ట్రాష్ పైనుంచి వేస్తే కిందకి వెళ్ళిపోతుంది కదా, సో అక్కడికి నేను స్టెప్స్ ఎక్కి వేసేదానికి వెళ్ళాను, కొంచెం అక్కడ పడ్డాను అనమాట. సో అది కొంచెం కాలు కిందకి మోపనియట్లేదు. సో అదొకటి కొంచెం నేను డీమార్ట్కి వెళ్ళకపోవడానికి కూడా రీజన్, మార్నింగ్ నుంచి ఆలోచించి సో ఫైనల్గా వెళ్ళానులేండి. కానీ ఇంకా నాకైతే చాలా అనీజీగా అనిపిస్తూ ఉంది. కిందికి వెళ్ళినా కూడా నేను ఎవరితో ఏది మాట్లాడకుండా నా పని ఏదో నేను కొంచెం వీడియో తీసుకొని వచ్చేసాను అనమాట, ఒక చిన్న మెమరీ లాగా ఉంటుందని. నేను దీని గురించి ఇంకో నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను, దీని స్టోరీ అంతా కూడా. నాకు పెద్ద ఐడియా లేదు, ఎవరికైనా తెలిసింటే కన్నా ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. ఇలా నేనేమనుకుంటానంటే మన ఇయర్లో జరిగే అంత నెగిటివిటీని అంతా కాల్ చేసి మన పాజిటివిటీ కలర్స్తో మన పాజిటివిటీని మనము ఆహ్వానిస్తాము అన్నట్లు నాకైతే అనిపించింది అనమాట. ఇది ముందు రోజు కదా, హోలీ ముందు రోజు ఇలాగ అంతా చేసేస్తారు, నెగిటివిటీని అంతా కాల్ చేస్తాము అన్నట్లు. సో తర్వాత రోజు కలర్స్తో అంత పాజిటివిటీ నింపుకుంటారేమో అన్నట్లు అనిపించింది నాకైతే. సో అది నాకు తెలిసినంత స్టోరీ అయితే. సో ఇక్కడైతే అక్కడ కాల్చిన లైటింగ్కి మా ఫేసెస్ చూసారా ఎలా వెలిగిపోతున్నాయి, అసలు చాలా బాగా లైటింగ్ వస్తున్నాయి కదా. సో అందుకనేసి మేము కొంచెం సేపు అట్లా వీడియో తీసుకొని కృతి అక్కడికి వెళ్ళాలంటే సో ఇంకా అటుపై కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా పిల్లలందరూ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ చేసేసారు అసలు. ఇంకా మేము కూడా గమ్మని నిలబడుకోంటే మీకెవరు అసలు ఎవరు కలర్ వేయలేదే అని చెప్పేసి అక్కడ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా, ఆవిడ వచ్చేసి కలర్ అంతా పూసారనమాట. కృతి కూడా పూస్తూ ఉన్నారు. కృతి అస్సలు అంటే యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో నాకు కూడా మంచిదే అనిపించింది, ఆ కలర్స్ అన్నీ అంత మంచిది కాదు కదా. సో అందుకని నెక్స్ట్ హోలీ వ్లాగ్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను, చూడండి మర్చిపోకుండా. సో ఇక్కడ హోలీ చెప్పేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇది ఇంతటి వరకు నా హోలీ ముందు ప్రిపరేషన్, అలాగే మా అపార్ట్మెంట్ ఎలా చేస్తారు ఏంటనేది. సో రేపటి హోలీ బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు నా వీడియో నచ్చితే కన్నా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసేయండి. వీడియో నచ్చితే కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. బాయ్ బాయ్.